ఇప్పుడు ఇక్కడ స్టాక్ వచ్చింది, మీకు ఐడియా లేదా? లేదు మేడం, మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా వచ్చిందో మీరు పంపించారు. మరి అదే కదా పిల్లలతో ఎట్లా దింపిపించారు అంటున్నా. ఇప్పుడు మరి ఇది పిల్లల్ని వాడిర్రు, దీనికి ఏం చెప్దాం మరి మరి మీకు చెప్పినా కూడా మీరు పట్టించుకోలేదండి. ఏదైనా మిస్ అయ్యింది అనుకోండి, మిస్ అయ్యి వాళ్ళ పిల్లల మీద పడి ఉంటే ఇష్యూ ఏదైనా అప్పుడు ఎట్లా సమాధానం చెప్పదురు సార్? ఏం చేస్తారు పిల్లలకి? అదే ఏదైనా ఇష్యూ అయి ఉంటే ఏం చేద్దరు? ఇంటి దగ్గర నుంచి రాకముందే అట్లా ఎట్లా దింపుతారు సార్? ఇంటి దగ్గర నుంచి రాకముందు కంటే ఎట్లా దింపేస్తారు? ఎవరు చెప్పిండ్రు పిల్లలకి? పిల్లలైతే స్కూల్లో ఉంటారు కదా, ఆఫ్టర్ స్కూల్ అన్నారు మీరే. ఆఫ్టర్ స్కూల్ తర్వాత పిల్లలు ఎట్లున్నారు? ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్ వల్ల పిల్లల ప్రాణాలే పోయినాయి ఒక్కొక్క దగ్గర. అప్పుడు స్కూల్లో మొత్తం ఇది అయిపోతారు. మీ టీచర్ ఉద్యోగానికే మొత్తం ఒక మచ్చ వచ్చి పడుతుంది ఇట్లా నెగ్లిజెన్సీ వల్ల. పిల్లలు వచ్చే వేలో బస్సు ఏదైనా అవసరం ఉంది అనుకుంటే దానికి కూడా చెబుతాం. కాకపోతే ఈ ఆటోలలో పంపిస్తారు కదన్నా, ఒక ఆటోలో పంపించేటప్పుడు మినిమం కాకుండా వాళ్ళు ఒక్కొక్క స్కూల్లోనే ఎక్కువ ఈ బ్యాగులు వేసుకొని పిల్లలు దాంట్లోనే రావాలంటే వచ్చేటప్పుడు మనం చాలా చూస్తున్నాం. ఈ ఆటోలు బోల్తా పడడం, పిల్లలు కింద పడిపోవడం, అట్లాంటి ఇష్యూస్. ఎట్లాగ ఎలవెన్స్ వస్తుంది కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉండేటట్టు పంపించమని చెప్పి మీ సైడ్ నుంచి కూడా చెప్పండి పేరెంట్స్కి. మీరు రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేసి ఇవన్నీ బయట పడతాయి. వాళ్ళు వస్తారు, వాళ్ళకి మన పిల్లల కోసం మనం శ్రద్ధ పెట్టి పిలిపియాలా. ఇప్పుడు నువ్వు రికార్డులు అయితే పెట్టాలి కదా, సంవత్సరం నుండి 3 నెలలకు ఒక్కసారి ఉంది కదా మనకి. మరి మీరు అది ఫాలోఅప్ చేసుకోకపోతే వాళ్ళు వచ్చినప్పుడే కావాలంటే వాళ్ళ సంవత్సరాలకు కూడా రారు.